హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియో ఏంటి అంటే R22 M2 అండ్ R18 M2 ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా ఈవెన్ వెక్టర్స్ ఉన్న ప్రతి ఒక్కరికి బట్ నేను చెప్పే ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ప్రీవియస్ జస్ట్ ఈ 2024 ఇయర్లో జరిగినటువంటి సప్లీ పేపర్లో నుంచి తీసుకున్నాను. అది ఏంటి అని అంటే స్టోక్స్ థీరం మీద. ఇంకొకటి చెప్తున్నాను, R22 వాళ్ళకి లాస్ట్ యూనిట్లో 10th 11th బిట్లో ఏబి ఉంటుంది, ఓన్లీ ఏ అనేది ఉండదు. కావాలంటే నేను ఇంకొక వీడియో ఇస్తాను వాయిస్ ఓవర్, అందులో నేను మీకు మీ పేపర్స్ చూపిస్తాను, కావాలంటే చెక్ చేసుకోండి. ఇది రీసెంట్గా జనవరిలో జరిగినటువంటి R22 సప్లీ జనవరి ఫిబ్రవరిలో రీసెంట్గా జరిగినటువంటి పేపర్లో 11Bలో ఇది అడిగారు. అప్లై స్టోక్స్ థీరం. చూడండి అమ్మా, ఎగ్జామ్ టైం కాబట్టి ఫాస్ట్గా నేను సాల్వ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి టైం లేదు. కొంతమంది పిల్లలు కొంచెం షార్ట్ డిస్టెన్స్లో చేయండి మేడం అని అన్నారు, వాళ్ళ కోసం. అప్లై స్టోక్స్ థియరం టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ దిస్ over C, where C is a curve of intersection x square plus y square plus z square equal to a square and x plus z equal to a. మీకు ఆల్రెడీ దీని ముందర ఒక 5 or 7 ప్రాబ్లమ్ స్టోక్స్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పటి వరకు రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడకపోతే మన ప్లేలిస్ట్లో ఉన్నాయి, అవి చెక్ చేసుకున్న తర్వాత ఇది చూడండి. అది ఏమి రాని వాళ్ళ కోసం అన్నట్టు చాలా క్లియర్గా చెప్పాను. ఇది కొంచెం ఫాస్ట్గా చెప్తాను చూడండి. అవి చూసి మనకి ఇది చూస్తే ఇది క్లియర్గా అర్థమవుతుంది. మీకు హౌ టు పాస్ కావచ్చు, లాస్ట్ మినిట్ కావచ్చు, అన్ఇంపార్టెంట్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. చూడండి అమ్మా, ఏంటి స్టోక్స్ ఏంటిది? అప్లై స్టోక్స్ అంటున్నారు. వెరిఫై అన్నప్పుడు వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ఎఫ్ బార్ డిఎస్ అండ్ కర్ల్ ఎఫ్ బార్, డబుల్ ఇంటిగ్రల్ కర్ల్ ఎఫ్ అండ్ ఎఫ్ బార్ డాట్ ఎన్డిఎస్ కనుక్కోవాలి. అలా అవి చెప్పాను. అండ్ ఇది కూడా చెప్పాను, అప్లై చేయండి అని అంటే ఇది ఇంటిగ్రల్ ఆఫ్ ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ ydx ప్లస్ zdy ప్లస్ xdz ఓవర్ సి అన్నప్పుడు FDR ఫార్మాట్ లో ఉంది. మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ? మనకు we need to calculate this, okay, del cross f. FDR ని వాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. ఈ FDR ని ఇవాల్యుయేట్ చేసేటప్పుడు ఇప్పుడు నేను డెల్ క్రాస్ ఎఫ్ బార్ ఎన్డిఎస్ కోసం అని ఫస్ట్ ఫైండ్ వాట్ ఈస్ అవర్ ఎఫ్ ఇచ్చింది ఇలా ఉంది. FDR ఫార్మాట్ లో ఉంటే మరి ఎఫ్ ఏమవుతుంది మనకి తెలుసు, ఎక్స్ డిఎక్స్ ప్లస్ వైడిజెడ్ ప్లస్ జెడ్ అంటే ఎఫ్ బార్ డాట్ ఐడిఎక్స్ ప్లస్ ఐడివై ప్లస్ ఐడిజెడ్ అంటే వైఐ ప్లస్ జెడ్జే ప్లస్ కే ఎక్స్ కే వస్తుంది. దీనికి నేను డెల్ క్రాస్ ఎఫ్ అనుకుంటాను. డెల్ క్రాస్ ఎఫ్ అంటే తెలుసు కదా, ఐజేకే డో బై డో ఎక్స్ డో బై డో వై. ఎఫ్ లో ఉన్నటువంటి ఐత్ టర్మ్ 1, జేత్ టర్మ్ జెడ్ దిస్. ఇప్పుడు నేను దీన్ని మీకు తెలుసు ఫస్ట్ రో ఫస్ట్ కాలం రిమూవ్ చేసి ఏడి మైనస్ బీసీ మ్యాట్రిక్స్ డెట్ కనుక్కుంటే నాకు ఇది వచ్చింది బేట. దీనికి మనకేం కావాలి? ఎఫ్ బార్ డాట్ ఎన్డిఎస్ కూడా కావాలి కాబట్టి ఎన్ క్యాప్ ఎన్ బార్ కనుక్కుంటా. ఎన్ బార్ అంటే ఏంటిది? డెల్ ఎస్ బై డెల్ ఎస్, ఓకే, డైరెక్షనల్ డెల్ ఎస్, ఓకే, యూనిట్ నార్మల్ డెల్ ఎస్. అంటే దీన్ని నేను ఎలా కనుక్కుంటానంటే ఇక్కడ ఏంటిది ఇచ్చినటువంటి స్పియర్ ఈ ప్రాబ్లమ్ లో ఎక్స్ ప్లస్ జెడ్ ఈక్వల్ టు ఏ అంటే ఎక్స్ ప్లస్ జెడ్ ఆఫ్ మైనస్ ఏ ఈక్వల్ టు 0 అవుతుంది, అవునా? మరి డెల్ ఎస్ అంటే ఐ డో బై డో ఎక్స్ అంటే ఎక్స్ 1 వస్తుంది, జే డో బై డో వై, జే టర్మ్ లేదు కాబట్టి 0, వై టర్మ్ లేదు, కే డో బై డో జెడ్ కే వస్తుంది. డెల్ ఎస్ అంటే ఐ కే మాత్రమే వస్తుంది. దానికి ఎన్ క్యాప్ అంటే డెల్ ఎస్ బై డెట్ ఆఫ్ దిస్, అవునా? అప్పుడు దానికి ఇది దీని స్క్వేర్ రూట్ 1 స్క్వేర్ చేస్తే నాకు ఇది వచ్చింది, కరెక్టే. దీనికి డెల్ క్రాస్ ఎఫ్ డాట్ ఎన్డిఎస్, మీకు డెల్ క్రాస్ ఎఫ్ అంటే నాకు ఇది వచ్చిందండి, ఎన్డిఎస్ అంటే ఇది వచ్చింది. ఇవి రెండింటికి చేస్తే నాకు డెల్ క్రాస్ ఎఫ్ డాట్ ఎన్డిఎస్ చేస్తే నాకు ఏమొచ్చింది అని అంటే చూడండి అమ్మా, ఇది చేశాను. ఐ డాట్ ఐ 1 వచ్చింది అండ్ 1/√2, జే డాట్ జే 1 మైనస్, ఓకే, జే డాట్ జే 0, కే డాట్ కే మైనస్ ఆఫ్ 1/√2 వచ్చింది. అంటే మైనస్ ఆఫ్ 1/√2 అంటే మైనస్ 2/√2 అంటే √2ని √2/√2 అంటే రాసామనుకోండి, √2 క్యాన్సిల్ మైనస్ √2 వచ్చింది, ఫైన్. కానీ మనం ఏం కనుక్కోవాలి? యాక్చువల్గా ఎఫ్ బార్ డాట్ ఎన్డిఎస్ లో మరి ఈ డబుల్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎస్
దీని వాల్యూ వచ్చింది. ఓకే, రూట్ మైనస్ రూట్ 2 ds వచ్చింది. మన డబుల్ ఇంటిగ్రల్ ఆఫ్ దిస్ అంటే ఏంటిది? ఏరియా ఆఫ్ దిస్ ద గివెన్ సర్కిల్. అప్పుడు ఏరియా ఆఫ్ ద గివెన్ సర్కిల్ అంటే ఏంటిది? అండర్ రూట్ ఆఫ్ పై ఆర్ స్క్వేర్ అవుతుంది. కన్సిడర్ యాజ్ వన్ ఈక్వేషన్. తర్వాత నేను ఇచ్చినటువంటి సర్కిల్ ని తీసుకొని ఈ స్పియర్ తోని ఒక ఫామ్ చేసే ఏం తీసుకుంటున్నాను, ఏది సర్కిల్ ఫామ్ చేస్తుంది ఏ పాయింట్ దగ్గర తీసుకున్నాను. అది కొంతమంది అయితే మనం ఆరిజిన్ దగ్గర ఎందుకు తీసుకోవద్దు అని అడుగుతారు. సపోజ్ ఆరిజిన్ అంటే 0 0 0. ఇఫ్ యూ పుట్ x is equal to 0 ఇయర్, మరి z 0 రావాలి కదా, కానీ z a వస్తుంది, రైట్? మరి z equal to 0 పడితే x a వస్తుంది. అంటే సెంటర్ దగ్గర తీసుకుంటే అది సాటిస్ఫై అవ్వట్లేదు. అందుకని దిస్ ఇస్ ఇన్ వాట్ XZ ప్లేన్ లో తీసుకున్నాను. XZ ప్లేన్ లో తీసుకుంటే ఎందుకని చూడండి, x ప్లస్ z ఈక్వల్ టు a అంటున్నాను. అవునా? XZ ప్లేన్ లో తీసుకుంటే ఆ పాయింట్ a, 0 0 అని అనుకుంటే ఇక్కడ టచ్ అవుతుంది. అండ్ 0 0 a అంటే ఈ రెండింటి నుంచి పోయే సర్కిల్ చూడండి, ఈ గ్రీన్ మార్క్ తో గీసాను. దిస్ ఇస్ ద లైన్. ఓకే, ఇది ఫామ్ అయ్యేటటువంటి సర్కిల్ అంటే ఇలా చిన్న సర్కిల్ ఫామ్ అవుతుంది. సెంటర్ నుంచి తీసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి దిస్ ఇస్ ద డయామీటర్. అవునా? ఇక్కడ నుంచి ఇక్కడికంటే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని ఫామ్ చేస్తుంది. ఓకే, అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఓ నుంచి సి వరకు డిస్టెన్స్ కనుక్కుంటా. ఏ డిస్టెన్స్? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ వాట్? ఫ్రమ్ 0 0 0. అప్పుడు అదేమవుతుంది అని అంటే టు ద గివెన్ ప్లేన్. మీకు తెలుసు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవాలంటే ax1 ప్లస్ by1 ప్లస్ cz1 మైనస్ d బై అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్. అదే చేశాను. ఓకే, ax1. ఓకే, x1 ఇస్ వాట్? ఫ్రమ్ ద సెంటర్ 0 0 0. అప్పుడు ఇది ఫస్ట్ ax1 0, ay1 b అండ్ z1 is also minus of d అంటే minus of this a by a square plus b square. మనకి ఏముంది ఇక్కడ? x square plus z square. ఓకే, బై అది చేస్తే నాకు a by root 2 వచ్చింది. మరి OP ఇక్కడ నుంచి ఈ పాయింట్ P అనుకుంటున్నాను. ఓకే, అనుకుంటే OP is equal to this is what? This is the a అవుతుంది. OP is equal to అంటే పైథాగరస్ యూస్ చేస్తే OP స్క్వేర్ is equal to మనకి ఏమవుతుంది? కర్ణము స్క్వేర్ ప్లస్ ఇది OC స్క్వేర్ ప్లస్ CP స్క్వేర్ అవుతుంది. మనకి తెలుసు OC స్క్వేర్ అంటే నాకు ఏమొచ్చింది? a by root 2 వచ్చింది. అండ్ CP స్క్వేర్ అంటే నాకు ఎంత వచ్చింది ఇక్కడ? ఓకే, OC అంటే దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్ a అవుతుంది. అవునా? అంటే దట్ ఈస్ a స్క్వేర్ అండ్ మైనస్ ఆఫ్ దిస్ a స్క్వేర్ బై 2. దీన్ని సింప్లిఫై చేస్తే నాకు a స్క్వేర్ బై 2 వచ్చింది. అంటే CP ఈజ్ నథింగ్ బట్ a బై రూట్ 2, రేడియస్ ఆఫ్ దట్ సర్కిల్. ఎందుకని రేడియస్ ఆఫ్ దట్ సర్కిల్ ఎక్కడ యూజ్ చేస్తాను? ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. అప్పుడు FDR లో సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ 2 రూట్ పై r స్క్వేర్ మీన్స్ a బై రూట్ 2 హోల్ స్క్వేర్. ఇది 2 అవుతుంది. మైనస్ రూట్ 2 బై 2 పై r స్క్వేర్. ఈ 2ని రూట్ 2 రాస్తే క్యాన్సిల్ అయితే మైనస్ రూట్ 2 పై a స్క్వేర్ అవుతుంది. మైనస్ పై a స్క్వేర్ బై రూట్ 2. దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, ఇంకొక క్వశ్చన్ చూద్దాము. జస్ట్ నోట్ డౌన్.